ఉద్యోగులకు పెన్షన్స్ కి స్వాగతం సుస్వాగతం. ఇది వచ్చేసి మనకు నమస్తే తెలంగాణ దినపత్రికలో రావడం జరిగింది. ఫోటోల కోసం అయితే మేము రామ్, సమయం ఇస్తాం, చర్చిస్తామంటేనే వస్తాం, చర్చల తర్వాత ఎస్ ఆర్ నో చెప్పాల్సిందే. ఇది వచ్చేసి ఉద్యోగ సంఘాలతో ఇటీవల ఉప ముఖ్యమంత్రి గారు కలిసినప్పుడు ఈ నెల 12వ తారీఖున చర్చకు రమ్మని పిలవడం జరిగింది. దానికి సంబంధించినటువంటి వార్త అయితే మీ ముందుకు తీసుకురావడం జరిగింది. 12న చర్చలు అనుమానమే. ఉద్యోగ సంఘాల జేసీ నేత సర్కార్పై ఆగ్రహించిన నేపథ్యంలో ఈ నెల 12న చర్చలు జరగడం అనుమానంగానే కనిపిస్తుంది. పైగా సమావేశానికి ఆహ్వానించాల్సిన సంఘాల నేతల సమాచారాన్ని కూడా ఇవ్వకపోవడంతో అసలు చర్చలుంటాయా లేదా అన్న అనుమానాలు వస్తున్నాయి. జేఏసీ నేత చెప్పిన విషయాలన్నింటినీ డిప్యూటీ సీఎం దృష్టికి తీసుకెళ్లి మళ్లీ కబురు పంపుతామని పేషీలోని ఉన్నటువంటి ఉన్నతాధికారి చెప్పడం ఇందుకు బలం చేకూరుస్తున్నది. అయితే ఇదే విషయంపై మరో నేత మాట్లాడుతూ ఈ నెల 12న దాదాపు చర్చలు జరగకపోవచ్చని, అదనంగా 2-3 రోజులు సమయం పట్టే అవకాశం ఉన్నదని చెప్పారు. మా డిమాండ్లపై చర్యలేంటి? వివరాలు తెప్పించుకున్నారా? విజ్ఞప్తులపై ప్రిన్సిపల్ సెక్రటరీలు నోట్స్ సిద్ధం చేసుకున్నారా? ఏమీ లేకుండా చర్చలంటే ఎలా? డిప్యూటీ సీఎం పేషీలోని ఒక అధికారిపై ఉద్యోగుల ఆగ్రహం. జేఏసీతో 12న చర్చలు సందిగ్ధం. సో ఇది మనకు దీనికి సంబంధించిన వార్త అయితే ఈ విధంగా ఉంది. అంటే ఈ నెల 12న ఏదైతే చర్చకు రమ్మని చెప్పేసి ఉద్యోగ సంఘాలకు డిప్యూటీ సీఎం గారు ఆహ్వానించారో, మరి చర్చకు వస్తాము కానీ ఆ చర్చించడానికి మీ దగ్గర సమగ్రమైనటువంటి సమాచారం ఉందా లేదా అని అధికారులను ఉద్యోగులు ప్రశ్నించారు. సో మరి దాన్ని బట్టి వాళ్ళ రిప్లై ఏంటంటే ఈ నెల 12న చర్చలు జరగడం అనేది కుదరకపోవచ్చు అని చెప్పేసి అనుమానాలు అయితే వస్తున్నాయి. ఉపాధ్యాయులు, ఉద్యోగులు సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ప్రభుత్వం చర్చలు జరపకపోవడం, తమ సమస్యలు పరిష్కారం కాకపోవడంతో మార్చి 12న ఉద్యోగ జేఏసీ ప్రత్యక్ష కార్యాచరణ ప్రకటించింది. ఇందులో భాగంగా పలు జిల్లాల్లో సదస్సులు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ నెల 12న చర్చలకు రావాలంటూ ఉద్యోగ సంఘాల జేసీ నేతలను ప్రభుత్వం ఆహ్వానించింది. ఈ సమావేశానికి ఎవరిని ఆహ్వానించాలో జాబితా కావాలంటూ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క పేషీలోని ఉన్నతాధికారి ఒకరు ఉద్యోగ సంఘాల జేఏసీ నేతకు ఫోన్ చేశారు. తీవ్ర ఆగ్రహానికి గురైనటువంటి జేఏసీ నేత పేషీలోని ఉన్నతాధికారికి క్లాస్ స్పీకర్ పనిచేశారు. దీంతో కంగుతిరడం సదరు ఉన్నతాధికారి పనైంది. ఇది వచ్చేసి ప్రస్తుతం అయితే ఈ విధంగా ఉంది పరిస్థితి.